ఒక వ్యక్తిన ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి, దానము చేయాలి, కొద్దిగా టైం ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మా కళలు ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸ್ ಏನಂದ್ರೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಅಷ್ಟು ಸುಲಭ ಇರಲಿಲ್ಲ. ಬಟ್ ನೌ ವಿತ್ ಇಂಟರ್ನೆಟ್, ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇಂಟೆಲಿಜೆನ್ಸ್, so many tools and technologies, ನಾವು ಅದನ್ನ ಬೀಟ್ ಮಾಡೋದು ಫಸ್ಟ್ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇದೆ. ಇವತ್ತು ಬೇಕಾಗಿರೋದು ಅಧ್ಯಕ್ಷರಾದ ಶ್ರೀ PS ಸೋಮಶೇಖರ್ ಅವರಿಗೆ ಪ್ರೀತಿಯ ಸ್ವಾಗತ, ಗೌರವ ಸತ್ಯ ಸ್ವಾಗತವನ್ನು ಕೊಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಶ್ರೀ PS ಸೋಮಶೇಖರ್ ಸರ್. ಕರ್ನಾಟಕ ಪ್ರಗಟವೀರ ಕ್ಷತ್ರಿಯ ಸಂಘ ಅವರಿಗೆ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು ಗೌರವ ಸಮರ್ಪಿಸಿ ಕಾರ್ಯಕ್ರಮ ಸ್ವಾಗತ. ನಾವೆಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆಯಿಂದ ಮೂಲಕ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತೀವಿ. ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ ಶ್ರೀ ಕೀರ್ತಿ ಗಣೇಶ್ ಬರವೇ ದೇವರಾಜು ಅರಸು ಹಿಂದುಳಿದ ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಗೌರವ ಸಮರ್ಪಣೆ ಪತ್ರವನ್ನು ಸಲ್ಲಿಸಿದರೆ ಪರಮ ಪೂಜ್ಯ ಸ್ವಾಮೀಜಿಯವರು. ನಾನು ಸ್ವಲ್ಪ ಹಂಗೆ ಹೊರಟ್ಬಿಡ್ತೀನಿ, ಆ ಕಡೆ ಹೊರಡ್ಬೋದಲ್ಲ. ಸಮುದಾಯದ ಬಂಧುಗಳು ಸಹಕರಿಸಬೇಕು, ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಬೇಕು. ಸ್ವಲ್ಪ ಫೋನ್ ತಗೊಂಡು ಸೈಡ್ ಹೋಗ್ಬೇಕಣ್ಣ. ಹತ್ತು ಕ್ಲಿನಿಕ್ ಮಾತ್ರ ರಕ್ತ ಕಲೆಕ್ಟ್ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ರಕ್ತದಾನ ಮಾಡಿ ಅಂತ ವಿನಂತಿ ಮಾಡಬೇಕಾ ಸರ್? ಎಲ್ಲ ಕೂಡಿಸಿದ್ದಾರೆ ಸ್ಟೇಜ್ ವಾಲಂಟಿಯರ್ಸ್. ಸೊ ಇದನ್ನೆಲ್ಲ ಕೂತ್ಕೊಳ್ಬೇಕು ಸ್ಟೇಜ್ ವಾಲಂಟಿಯರ್ಸ್ ಕೂಡಿಸಿಲ್ಲ. ಕಾರ್ಯಕ್ರಮದ ದಿವ್ಯ ಸಾನ್ನಿಧ್ಯ ವಹಿಸಿದ ಶ್ರೀ ಪುಷ್ಪಾಂಜ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಪೀಠಾಧಿಪತಿಗಳು ಕಳಿಸ್ತಾರೆ, ನನ್ನ ಆ ಕಡೆ ಕಳಿಸ್ತಾರೆ. ಸಮಸ್ತೇಷು ವಸ್ತುಷ್ವಚ್ಯುತರಾಕ್ಷಸ್ವರೂಪಂ ಸನಿತ್ಯೋಪಲಬ್ಧಿಸ್ವರೂಪೋ ಆತ್ಮಾ ನಾವೆಲ್ಲರೂ ಮನಸ್ಸಿನಿಂದ ಭಕ್ತಿ ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ತಾಯಿ ಪಾದಗಳಿಗೆ ಶಿರವಾಗಿ ನಮಗೆ ಕುಲಗುರುಗಳು ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮ ಹಿರಿಯರು ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂತಹ ಗುರುಗಳು ಶ್ರೀ ಪುಷ್ಪಾಂಡಜ ಮಹರ್ಷಿಗಳು. వారికి దండవత్ ప్రణామాన్ని అర్పించి ఈ ದಿನ ಇಂತಹ ಅಭೂತಪೂರ್ವ ಕಾರ್ಯಕ್ರಮ ಆಗಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ మనందరి దాతలు, మన గురుపీఠము పదాధికారులు, ట్రస్టీలు, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడు, కొద్దిగా గుజరాత్, కొద్దిగా పూణే, సోలాపూర్ నుంచి అందరూ కూడా శ్రమిస్తే ఈ కార్యక్రమం అయింది. మనమందరము కూడా ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಏಳಿಗೆಯನ್ನ ಕಾಣಬೇಕು, ಇಷ್ಟೇ ಉದ್ದೇಶ. మనమందరము ఎదగాలి. ఒక మనిషిగా పుట్టాము, మనిషిగానే కాదు మంచి మనిషిగా ముందుకు వెళ్ళాలి. అది ఎలా అవుతుంది? నాವೆಲ್ಲರೂ చౌడేశ్వరి తాయిన దేవరాన్ని స్వీకరించి ఇంకొక చేత కుంకుమ, ఆమెను భక్తితో ప్రార్థించేటువంటి తొగటవీర క్షత్రియులు మనమందరము కూడా వృత్తిలో చేనేత కులಸ್ಥರು. ನಮ್ಮ ನೇಯ್ಗೆ ನಮ್ಮ ಜೀವನಕ್ಕೆ ಒಂದು ಸಂದೇಶವನ್ನ ಕೊಡುತ್ತೆ. ಎಳೆ వేరే వేరేగా పోగులు ఉంటే అంత గట్టి రాదు. బట్ట గట్టిగా మంచి క్వాలిటీ ఉండాలంటే అన్ని పోగులు దగ్గరికి వచ్చి ಎಳೆ ಹತ್ರ ಬಂದು ನಾವೆಲ್ಲರೂ ಬಟ್ಟೆಗೋಸ್ಕರ ಶ್ರಮಿಸ್ತೇ అవుతుంది. ఉద్దేశం అయితే మగ్గం నేసేవాళ్ళు
ಚಿನ್ನ ಚಿನ್ನ ವೃತ್ತಿలో ఉండే ತೊಗಟೆಯ ನಕ್ಷತ್ರ ಕುಲಸ್ಥರು ಹೀಗೆ ಇದ್ರೆ ಹೇಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಬರಬೇಕು, ದೇವಸ್ಥಾನ ಕಟ್ಟಬೇಕು, విద్యకి ప్రోత్సాహం ఇవ్వಬೇಕು. అదే గురుపీఠము గురు పౌర్ణమి ఉద్దేశం. ఈరోజు మనం అందరం ఇక్కడ చేరాం. ఒక 40 మంది విద్యార్థులను 93, 95 and above we are felicitating them. మన సమాజంలో అంత మార్క్స్ తీసుకొని వచ్చి భవిష్యత్తులో ఇచ్చే క్షణం ఇది. తొగట మీద క్షత్రియులకు చౌడేశ్వరి కులదేవత పుష్పాండక మహర్షులు గురువు. మేమందరూ మిమ్మల్ని పిలిచాము, వచ్చాము, నాకు బాగా పూలు వేశారు, మీరందరూ చేరారు, భోజనం చేశాము, వెళ్ళిపోతాము అనేది కాకుండా ఇక్కడి నుంచి ఏదైనా ప్రసాదంగా స్వీకరించి వెళ్ళాలి. అదేంటది? 4 మగాళ్ళు 10 మగాళ్ళు కావాలి, ఒక మంచి వ్యవహారస్తుడు కావాలి, జ్ఞానవంతుడు కావాలి. గురు పౌర్ణిమ అంటే అందరూ చెప్పండి, శ్రవణ, మనన, నిధిధ్యాసన, ఈ 3 గుణాలు మనలో రావాలి. మనిషి నేను నా కార్యకుడిగా ఉంటాడు. అందుకే గుడికి వెళ్తాం మనమందరూ. అమ్మా చెరమ్మా నేనేమి లేదు, అంతా నువ్వే అనే స్వభావం మనలో రావాలి. మొదటిది వినాలి మంచి వాక్యాలు. వినాలి, విన్న మాటలను కొద్దిగా మననుంచారు. అదే మనందరికీ కూడా గురుపీఠం ఇచ్చే ఈరోజు సందేశం. నిధిధ్యాసనం అంటే డీప్ థింకింగ్ అబౌట్ లైఫ్. ఈ జీవితం అంటే ఇది. ఇప్పుడు చెప్పారు, చౌడేశ్వరి మన కులదేవత. మనమందరం ఆహాహా వీర చౌడేశ్వరి, నందవరమునందు నెలకొన్న శ్రీ చౌడేశ్వరి అని మనం అందరూ కూడా పలుకుతాం. చౌడేశ్వరి అంటే ఏమి? భగవంతుడు అని వేద దర్శనాలు కాకుండా అన్ని ఉపనిషత్తులు కూడా వీలైనప్పుడు. ఏంటి ఉపనిషత్తులు అంటే? మన జీవితానికి అవసరం ఏది, మన జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలి అని 5 తత్వాల గురించి మహర్షి పతంజలి చెప్పారు. అందరూ చెప్పండి, అహింస, సత్య, ಅಸ್ತೇಯ, ಬ್ರಹ್ಮಚರ್ಯ, ಅಪರಿಗ್. ನಮ್ಮಲ್ಲಿ ಬರಬೇಕು. ಅಹಿಂಸಾ ಅಂದ್ರೆ ಸುಲಭವಾದ್ದು. ಒಬ್ಬರಿಗೆ ತೊಂದರೆ ಇಲ್ಲದೆ, ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా, హింస పెట్టకుండా మనం జీవించేదెలా, బ్రతికేదెలా, మాట్లాడేదెలా, కర్మను ఆచరించేదెలా. సత్యము మనస్సులో ఉండేదే నోటి ద్వారా, మనస్సు నోటి ద్వారా, మనస్సు నాలిಗೆಯ జೊತೆಗೆ కైగానే ఆకాశంలో చాలా మేఘాలు ఉన్నాయి. అన్ని కూడా వర్షం కురుస్తాయా? ಕೆಲವು మಳೆ సురుస్తాయి. అన్ని మేఘాలు కూడా వర్షం ఇస్తాయని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఋషి చెప్పారు, ఓ చాతక, అన్నీ కూడా నీళ్లు వర్షం ఇవ్వదు. కొద్దిగా ಆಲೋಚಿಸಿ ನೋರು ತೆರವು. ಚಿಂತನೆ ಯಾರ ಹತ್ತಿರ ಮಾತನಾಡಬೇಕು, ಎಲ್ಲಿ ನೀನು ಮಾತನಾಡಬೇಕು, ಸುಮ್ಮನೆ ಮಾತಾಡಬೇಡ. ಇದು ತೊಗಟವೀರ ಕ್ಷತ್ರಿ ಎಲ್ಲ. ಆದರೂ మనం గట్టిగా దాన్ని ఓపికతో ಸ್ವೀಕరించాలి. ವೇದಿಕೆ ಮೇಲೆ ಬಿಜೆ ಗಣೇಶ್ ಅವರು ಇದ್ದಾರೆ, ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ಅವರು ಇದ್ದಾರೆ, ನಮ್ಮ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರ್ತಕ್ಕಂತಹ ಸ್ವಾಮೀಜಿಯವರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಒಂದು ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು ಅಂತ ಏನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದಾರೆ, ನೋಡಿದ್ದಾರೆ. ಆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಾನು ಸಮೇತ ಎಲ್ಲರೂ ನಡೀಬೇಕು. ಸರ್
ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕವರ್ ಅಥವಾ ಡಸ್ಟ್ಬಿನ್ಗಳನ್ನು ಅಳವಡಿಸಲಾಗಿರುತ್ತದೆ, ಅಲ್ಲಿ ಇಡಬೇಕು. ప్రమేయం లేకుండా ఆపాదించబడేది జన్మరీత్యా కులం ఒకటి, తల్లిదండ్రులు మనకు ప్రమేయం ఉండదు. కానీ ఏ కులంలో పుట్టడం అనేది భగవంతుడు ఇచ్చారు. పుట్టిన తర్వాత ఆ కులంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, పెరిగే వాతావరణాలు ఉంటాయి, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటికీ అనుగుణంగానే ఆ తల్లిదండ్రులు మనల్ని పెంచేటువంటి విధానం ఉంటుంది. కానీ ఈ రోజున వెనుకబడిన కులాల్లో ఒకటైనటువంటి ఒకటి వీళ్ళకి చెప్పే కులంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, ఎందుకంటే ఈ రోజున వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతిభా పురస్కారం. బాగా చదువుకున్నటువంటి పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా నగదుతో పాటు గౌరవంగా సన్మానం కూడా చేసేటువంటి ఈ కార్యక్రమంలో మన తర్వాతి తరం కూడా మన మాదిరిగా ఆలోచన చేయకుండా మనకంటే మెరుగ్గా ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్ని వారికి అందించాల్సినటువంటి బాధ్యత ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం అందించేటువంటి ప్రయత్నం ఎప్పుడు నిరంతరం జరగాలని చెప్పేసి కోరుతా ఉంటాం. ఎందుకంటే చిన్న ఆర్థిక వ్యవస్థల నుంచి పైకి వచ్చాం. ఈ రోజు కూడా వెనుకబాటుతనం అనేది కేవలం ఆర్థికంగానో కుటుంబ పరంగానో కాకుండా సామాజికంగా కూడా మనది వెంటాడుతూనే వస్తాం. ఈ ఉదాహరణ వేదిక మీద ఉన్నటువంటి మనల్ని చూస్తుంటే ఆర్థికంగా చాలా మంది ఉదాసరు, కానీ ఈ రోజు ఎంత ఆర్థికంగా ఉన్నా కూడా సామాజికంగా ముందుకు పోవాలంటే రాజకీయంగా ఎదుగుదల అనేది, రాజకీయంగా ప్రాధాన్యత అనేది అత్యవసరమైనటువంటి విషయం. ఈ రోజు మనం వేదిక చూస్తుంటే ఎంతమంది రాజకీయంగా మనం ఎదగలిగినాం, ఏ స్థాయిలో ఉన్నామని ఒకసారి ఆలోచన చేస్తుంది. ఇప్పటికి కూడా వెనుకబాటుతనం అనేది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకనే పిల్లల్ని కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అణిచివేతకు గురవుతున్నటువంటి ఈ సమాజంలో మన ఉనికి చాటుకోవాలన్నా, మనం ఎదగాలన్నా, నిలబడాలన్నా, కలపడాలన్నా ఖచ్చితంగా బిడ్డలు ఎవరైనా ముందుకు వచ్చి రాజకీయంగా ముందుకు పోవాలని ఆలోచన వస్తే ఖచ్చితంగా ప్రోత్సాహాన్ని మనం మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఆ దిశగా ఈ పుష్పాంజలి మార్చి ఆశ్రమం కూడా ఎందుకు చెప్తున్నారంటే ఎవరైనా నారాయణ పోటీ చేశారు చిక్కలాపూర్ నుంచి. ఆ రోజు నేను కూడా పోటీ చేశాను. చాలా మందికి వెళ్ళిపోతే మొదటిసారి ఎమ్మెల్యే కాదు, నాలుగోసారి. నాకు తెలిసి 1,000 4 పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎమ్మెల్యే చేసినటువంటి వాళ్ళు చాలా అదుగా ఉండాలి, చరిత్ర చూస్తున్నారు. ఇది అందరూ నా గొప్పతనం నేను చెప్పడం లేదు, మన వెనుకబాటుతనం గురించి ప్రస్తావిస్తున్నాను. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎదగాలన్నప్పుడు మనం సరైనటువంటి చేతులు ఇవ్వడం లేదో కుల ప్రాతిపదిక అనేది వాస్తవం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ తెగలు ఎక్కువ, కానీ కర్ణాటక రాష్ట్రంలో 9,000 శక్తులు అనేది బలంగా ఉందనేది నాకున్నటువంటి విషయం. అయితే సంఖ్యలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, బలంగా ఉన్నటువంటి కులమైనప్పటికీ కూడా వాస్తవమైన చెప్పేసి కూడా మీరు అందరూ గ్రహించుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. అందుకని ఈ ఆశ్రమం ఇంకా మరింతగా ఎదగాలి, ఒక మంచి వేదిక కావాలి. మహర్షి గారు ఇలాగే చెప్తా ఉన్నారు, వచ్చే గురు పౌర్ణమి కానీ, గురువందన కార్యక్రమానికి కానీ, భవిష్యత్ కార్యక్రమాలకు కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం నుంచి, కర్ణాటక నుంచి మాత్రమే ప్రాతినిధ్యం ఉందని చెప్పేసి చెప్తా వచ్చినారు. భవిష్యత్తులో తెలంగాణ నుంచి, గుజరాత్ నుంచి, తమిళనాడు నుంచి కూడా రావాలని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తూ వస్తున్నారు. ఇంకా వేదికగా జయశ్రేఖ కూడా ఉంది, ఆమె జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మరి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజున జాతీయ స్థాయిలో కూడా ఎప్పుడో ఒకసారి ఒక మంచి కార్యక్రమం చేసి మనమందరూ కూడా బలంగా ఉన్నాం, సంఘటితంగా ఉన్నాం, అసంఘటితంగా లేమని చెప్పి ఆలోచన మన భావి తరాలకు ఇవ్వగలిగితే అద్భుతాలు చేయగలరు పిల్లలు. ఎందుకంటే బాగా తెలివితేటలు ఉన్నటువంటి కులం ఇది చేనేత కులం అనేది. అందులో చేనేత కులంలో ఈ క్షత్రియులత అనేది అరుదుగా కాంబినేషన్. ఈ 9,000 క్షత్రియులు చేనేతల్లో అరుదుగా క్షత్రియ శాస్త్రం ఉండేటువంటి కులం ఇది. కానీ ఇందులో ఈ శాస్త్రాన్ని మర్చిపోతాను, కేవలం చేనేతకే పరిమితం అవుతాను. శాస్త్రాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కూడా మీకు తెలియని నుంచి కోరుతున్నాను. స్వామి
మర్చిపోతండి, మూలాలు మర్చిపోతండి. ఈ మూలాలు మర్చిపోతే త్రికులాలుగా మిగిలిపోతాం. ఏ రంగంలో కూడా ముందుకు పోవాలంటే ప్రత్యేకించి భారతదేశంలో రాజకీయ రంగంలో రాణించగలిగితేనే ఆ కులానికి మనుగడ ఉంటుందనేది వాస్తవాన్ని అందరూ గ్రహించుకోమంటాను. అన్ని కులాల వాళ్ళు కూడా ఈ రోజున వెనుకబడిన కులాల్లో కుర్మలు ముఖ్యమంత్రి అయినారు. వాస్తవంగా కదా ఈ రాష్ట్రంలో కుర్మలు ముఖ్యమంత్రి అయినారా లేదా? వాల్మీకులు డిప్యూటీ సీఎం అయినారా లేదా? మా రాష్ట్రం గురించి చెప్తారు, మీ రాష్ట్రం గురించే చెప్తారు, కర్ణాటక గురించి. వారందరినప్పటికీ కూడా ఎందుకు ఎలాగైపోతారో ఒక్కసారి అందరూ కూడా సింహావలోకనం చేసుకుని భవిష్యత్తులో కూడా మనకున్నటువంటి వెనుకబాటు